చెప్పు, ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నువ్వు ఇలా ఉంటే ఎలా? అంకుల్ నేను ఎలా చూడాలనుకున్నారు? నీ డ్రీమ్ ప్రాజెక్ట్ తెలిసినా సరే నువ్వు బతుకున్నావు. అంత కరెక్ట్ టైమింగ్లో వీడు ఎలా చెప్పాడు? ఏంట్రా మీ గోలా? ఫోన్ మాట్లాడుతున్నాను. ఏమైందిరా? అరే 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 ఆగండి రా. నేనేం చేశా? ఏంటి ఏదో తప్పుతున్నట్టున్నా? ఏం లేదు. ఏది చూపి. లవ్ లెటర్ రాస్తున్నట్టున్నారు మేడం. లవ్ లెటరా? ఎవరికి? కవర్ చేయకు. రాస్తే మాత్రం ఆ మాత్రం అర్థం కాదేంటి? ఒరే నీకు దండం రా బాబు, ఇది మన బిజినెస్ ప్లాన్. మన బిజినెస్ ప్లాన్. యా, నాకు ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా మీరే కదా. సో మనం అందరం కలిసి బిజినెస్ ప్లాన్ చేద్దాం. ఐడియా బాగుంది. బాగుంది బాగుంది. ఐడియాకి ఏముంది? ఫ్రీయే. పైసలు ఎవడు పెడతాడు? రే రే నెగిటివ్. నా జాబ్ ఉంది కదరా. కంపెనీ స్టార్ట్ చేసి రన్నింగ్ వచ్చిన తర్వాత నేను వచ్చేస్తాను. అప్రాక్సిమేట్లీ 5 years అంతే. థ్యాంక్స్ గైస్. మనం ఇలానే వర్క్ చేద్దాం. క్రియేటివ్ ఐడియాస్తో వర్క్ చేద్దాం. ఇవాళ మన కార్పొరేట్ ఈవెంట్ తెచ్చాను. ఏముంది, సిట్టింగ్ చేసా, సెట్ చేసా. హాయ్. ఎలా ఉన్నారు మీరందరూ? యాక్షన్. ఏంటి ఇంత పెద్ద రిస్క్ అవసరమా? ఎనీవే నువ్వు 5 years అన్నావు కదా, 2 years అయ్యింది. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా? అసలు నీ పెళ్ళికి కూడా డబ్బులు లేవు కదా. బా, కంపెనీ 2 years లో సెట్ అయింది కదా. పెళ్లి కంపెనీలోంచి వచ్చే షేర్తో చేసుకుంటా. మొత్తం భయంగా ఉంది. అసలు కంపెనీ కూడా ఫుల్గా సెట్ అవ్వలేదు. లేదే రిస్క్ లేదు. ఇప్పుడు అందరం కలిసి వర్క్ చేసి కంపెనీని ఇంకా ఫాస్ట్గా పైకి తీసుకొద్దాం. డోంట్ వరీ, శ్రీగారి కిందకి వెళ్ళొచ్చి చెప్తా. సో ఇంత రిస్క్ వద్దు. నా మాట విని కొన్నాళ్ళు జాబ్ చేయి. ఈలోగా మేము సెట్ చేస్తాం. ఓకే ఓకే గైస్, నేను ప్లాన్తోనే వచ్చాను. ఇంకా గుడ్ న్యూస్. అమ్మయ్యా, ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయినట్టే. ఏయ్, పార్టీ ఎప్పుడు? మరి ఎప్పుడైతే సేమ్ అడ్వాన్స్ ఇవ్వలేదా? గ్రేట్. అయితే 2 days లో పార్టీ అన్నమాట. యాక్షన్. ఓకే, కానీ డబ్బులు ఎలా చేస్తాం? సింపుల్. ఇంట్లో ఇవ్వకపోతే బయట ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేద్దాం. ఓకే, నా దగ్గర ఒక బెటర్ ఐడియా వస్తుంది. లోకేష్ కానీ బైక్ ఎంత చైన్ పెడితే మిగతా అమౌంట్ మనత్రం పెడదాం. నా బైక్ చేయనేందుకు? నీ కాగో నీ నగలో పెట్టచ్చుగా. రే, అవి చిన్న అమౌంట్ కోసం, పెద్ద అమౌంట్ కోసం కాదు. ఒకసారి మనీ రాగానే విడిపించేద్దాం. నీ ఇష్టం. అదే కానీ నాకెందుకో భయంగా ఉంది. సర్ప్రైజ్. ఏంటి సడన్గా వచ్చారు? కూర్చోండి. ఏంటి సడన్గా వచ్చారు? 5 lakhs. ఇంత అమౌంట్ ఎలా సెట్ అయింది? అదంతా నీకు అవసరమా? ముందు డబ్బులు కట్టు. డబ్బులు కట్టిన 10 daysకి అయిపోతుంది. దాని తర్వాత ఒక 4 daysలో రిజిస్ట్రేషన్.
కానీ నువ్వు ముందు బ్రోకర్ ఫోన్ చేసి అడుగు ఇంకేమైనా హిడెన్ కాస్ట్ ఉందా అని. ఇదిగో నువ్వు టెన్షన్ పడక్కర్లేదు. 20 lakhs జాగ్రత్త. మీరు కూడా తోడు రావచ్చు కదా. నో ప్రాబ్లం. ఈవినింగ్ వస్తాను, అన్నీ ప్యాక్ చేసుకొని కొత్త ప్లేస్ షిఫ్ట్ అవుతా. షూర్ మేమందరం కూడా ఈవినింగ్ వస్తాం ప్యాక్ చేయడానికి అండ్ పార్టీ చేయడానికి. ఓకేరా బాబు, ఇస్తాను పార్టీ. నైట్ ఒక్కదానికి వెళ్ళావు కదా, సేల్ అయిందా? అంతా ఓకేనా? మనీ గురించా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? అదంతా వదిలే. అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, మేము వస్తాం. వాట్? మజా చేస్తున్నావా? నేను అస్సలు వదలం. మోసం చేస్తావా? రేయ్, దానికి తెలిసిపోతుంది. అవును, అది ఇక్కడికి వచ్చిందంటే మనం ఏమేమి చేసామో అన్నీ తెలిసిపోతుంది. కానీ దానికంటే పెద్ద ప్రాబ్లం వేరే ఉంది. ఏంటది? మనకి డబ్బు రావడం ఆగిపోద్ది. కానీ అది వచ్చిన తర్వాత మనకి డబ్బు రావడం ఆగిపోద్ది, ఎంజాయ్మెంట్ పోతుంది, జాబ్స్ కూడా పోతాయి. అవును కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సింపుల్. ఏంటది? తను వచ్చిన తర్వాత మనం అందరం కలిసి చెప్తాం తనను కూడా జాబ్ చేయమని. బిజినెస్లో అంత ప్రాఫిట్స్ కూడా లేవని చెప్తాం. కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రాఫిట్స్ కూడా వస్తాయని చెప్తాం. కానీ దాంతో మనకేమొస్తుంది? పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా? ఏమైనా కంప్లైంట్ ఇస్తుంది? మా ఫ్రెండ్స్ నా మనీ తీసుకొని పారిపోయారు సార్. అవును, అది మనకి ఇచ్చినట్టు ప్రూఫ్ ఏముంది? ఈ గ్యాప్లో మనం సిటీ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు. నైస్ ప్లాన్ రా. లైఫ్ సెట్. Cheers. 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 ఏదో సౌండ్ వస్తుంది. ఇంత తెలిసిందానివి అప్పుడే దెబ్బేయచ్చు కదే. వాట్? ఏంట్రా మంచిగా మనం లైఫ్ ఎంజాయ్ చేసే టైంకి ఎన్ని టెన్షన్లు పెడుతుంది. ముందు 5 లక్షలు ఇచ్చామా, ఇప్పుడు 20 లక్షలు కావాలంటుంది. ఎక్కడి నుంచి తెస్తాం? ఎలా ఇస్తాం? లైఫ్ సెట్ అవ్వాలంటే అది మనల్ని నమ్మాలి. ఆ హౌస్ కూడా అమ్మాలి. ఫస్ట్ 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే 3 crores ప్రాఫిట్ వస్తుంది. అర్థం చేసుకుంటారా? అదంతా ఓకే, కానీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? సింపుల్. నా కారు నేను పక్కన పెట్టాను. రేయ్, అవి నా పెళ్ళికి దాచుకున్న నగలరా? అబ్బా అంత లేదు. నా బైక్ నా చేనే నమ్మేటప్పుడు అప్పుడు రాలేదు భయం. టెన్షన్ ఎందుకు? మనీ రాగానే విడిపించుకోవచ్చు. నన్ను నమ్ము. 3 crores రాగానే టౌన్ షిఫ్ట్ అయిపోయింది. లైఫ్ సెట్. అసలు నీ దగ్గర నుంచి మేము తీసుకుంది 10 lakhs కదా. మా దగ్గర నుంచి 25 lakhs ఎందుకు తీసుకున్నాం? ఎంత మోసం చేశారే.